మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిన్న నిర్మల్ జిల్లా కేంద్రంలో సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు పాల్గొన్నారు. మంచిర్యాల చౌరస్తా నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ అయితే సాగింది. ముఖ్యంగా జాతీయ జెండాను చేతపుచ్చుకొని ఈ ర్యాలీని నిర్వహించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు మాట్లాడుతూ, ముఖ్యంగా విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ సీఎం కప్లో పాల్గొని పథకాలు సాధించాలని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు చదువు ఒక్కటే ప్రాధాన్యం కాదని, చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం కల్పించాలని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ ఈ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాళ్ళు మానసికంగానే కాదు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ మేడం అయితే తెలియజేయడం అయితే జరిగింది. గతంలో జరిగిన ఈ సీఎం కప్లో దాదాపు ఎక్కువ పథకాలు మన ఈ నిర్మల్ జిల్లా నుంచి సాధించడం అయితే జరిగింది. ఈసారి కూడా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఈ సీఎం కప్లో అత్యధిక మెడల్స్ పొందాలని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఎందుకంటే గ్రామ స్థాయిలో నుంచి గ్లోబల్ వరకు ఈ క్రీడల్లో ప్రాధాన్యత పెంచాలని చెప్పేసి తెలంగాణకు అన్ని రంగాలలో ముందుంచే విధంగా, మరి ముఖ్యంగా క్రీడల్లో ప్రోత్సహించే విధంగా గవర్నమెంటు ఈ సీఎం కప్ నిర్వహిస్తుందని చెప్పేసి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే రూరల్ టు గ్లోబల్ ఆ స్థాయి వరకు ఇక్కడ గ్రామీణ ప్రాంతం నుంచి గ్లోబల్ స్థాయిలో కూడా ఈ అన్ని రంగాలలో క్రీడా రంగంలో కూడా ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది కనుక ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలలో విద్యార్థులు ఖచ్చితంగా పాల్గొని పెద్ద ఎత్తున పథకాలు సాధించే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా ఈ నెల 17వ తారీఖు నుంచి ఈ సీఎం కప్ పోటీలు గ్రామ స్థాయిలో ప్రారంభమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేశారు. ముఖ్యంగా చెప్పాలంటే గ్రామ స్థాయిలో, దాని తర్వాత మండల స్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో, దాని తర్వాత జిల్లా స్థాయిలో, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇలా అంచెలంచెలుగా ఈ పోటీలు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ నిర్వహించే పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ మేడం అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు, దాంతోపాటు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ మేడం అయితే తెలియజేయడం అయితే జరిగింది. అన్ని ఏర్పాట్లు చేశాము సీఎం కప్కు సంబంధించి. ఖచ్చితంగా ఈసారి కూడా రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా నిర్మల్ జిల్లాకు ఎక్కువ మెడలు సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. సో ఖచ్చితంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సీఎం కప్ పోటీలలో పాల్గొని నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి, ఎన్నో పథకాలు సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాం.